హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్ యువర్ లైఫ్. మనం ఇప్పుడు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి త్రిబుల్ పబ్లికేషన్ బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. దాంతోపాటు ఒక చార్ట్ కూడా ఫ్రీగా ఇచ్చారు. అది ఏ విధంగా ఉందో రివ్యూ చూద్దాం ఒకసారి. ఓకే, కరెంట్ అఫైర్స్లో మనకి 13 అంశాల్లో ఇచ్చారు వీళ్ళు. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 250 నుంచి 260 రూపాయల మధ్యలో ఉంటుంది, విత్ ట్రావెలింగ్ ఛార్జెస్తో కలిపికిని. మీరు టార్గెట్ గ్రూప్ 1, 2, 3లో మనకి ఈ బుక్ అవైలబుల్ ఉంది. అందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అందుకనే ముందు మనం రివ్యూ చూసేద్దాం ఒకసారి. 13 అంశాలు ఇచ్చారు, 13 అంశాలు బిట్లు ఇచ్చారు. బిట్లతో పాటు ఎక్స్ప్లెనేషన్, వెనకాల ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ జాతీయ అంశాలు ఇచ్చారు కదా, జాతీయ అంశాలు చూద్దాం ఒకసారి. జాతీయ అంశాలు మనకి 380 బిట్లు ఉన్నాయి. ఈ 380 బిట్లతో మనకి ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చారు 380 బిట్లు. అండ్ ప్రతిది కూడా మనకి ప్రతి అంశం, ఇందులో 13 అంశాలు కూడా బిట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ప్రతి బిట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి మనం ఆ బిట్ చదువుతాం, దాని ఎక్స్ప్లెనేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చదువుకుంటాం కాబట్టి కొంచెం అవేర్నెస్ అనేది పెరిగిద్ది, కరెంట్ అఫైర్స్ అవేర్నెస్ అనేది పెరిగిద్ది. మీరు చదవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ చేయడానికి బాగుంటుందని ఈ బుక్ నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఈ బుక్ వచ్చేసి మనకి 278 పేజీలు ఉంది. దీంతోపాటు ఒక చార్ట్ ఇచ్చారు. చార్ట్ ఏంటంటే ఇలా ఒక చార్ట్ ఇచ్చారు. ఆ చార్ట్ ఏంటో చూడండి. ఇందులో కూడా మనకి అంశాలు అనేవి ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు. అండ్ అంతర్జాతీయ, జాతీయ మరియు నివేదికలు ఇచ్చారు. అండ్ జాతీయ అంశాలు, వివిధ రాష్ట్ర అంశాలు, అంటే 13 అంశాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకు బాగా నచ్చింది ఏంటంటే వివిధ రాష్ట్ర అంశాలు ఇచ్చారు. అంటే వేరే రాష్ట్ర అంశాలు కూడా మనల్ని అడగడం జరుగుతుంది. అక్కడ ఉన్న స్కీమ్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న కొన్ని రీసెంట్ పాలసీస్ కానీ వివిధ రాష్ట్రాల అంశాల గురించి అడుగుతున్నారు. కాబట్టి అన్నీ కూడా బాగా ఇచ్చారు. ముఖ్యమైన నియామకాలు, రక్షణ రంగం గురించి ఇచ్చారు. ఇటీవల ఏదైతే రక్షణ రంగంలో మార్పులు వచ్చినాయో, లేకపోతే కొన్ని కొత్త టెక్నాలజీస్ వచ్చినాయో వాటి గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 30 పేజీల దాకా ఉండొచ్చు. మనకి ఇలా ఇచ్చారనమాట. సింపుల్గా మనకి అర్థమయ్యేలాగా ఒక టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆర్థిక అంశాలు కానీ, అంతర్జాతీయ అంశాలు కానీ ఇవి చూడండి ఒకసారి. మీరు వివిధ రాష్ట్ర అంశాలు చూడండి. మనకి మధ్యప్రదేశ్ ఈ విధంగా, ఇక్కడ చూడండి మహారాష్ట్ర గురించి ఏ విధంగా ఇచ్చారో మొత్తం అంతా కూడా బాగా ఇచ్చారు. మీరు ఫోకస్ చదువుకుంటే ఒక 10 రోజుల్లోనే ఈ బుక్ కంప్లీట్ అవ్వచ్చు. ఫోకస్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ మీద. మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి కరెంట్ అఫైర్స్ మీకు అందులో చూడండి, మీకు ఇందులో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ బిట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మనకి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో 8 నుంచి 10 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి కాబట్టి, ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ బిట్స్ బ్యాంక్ ఇచ్చారు. ఎన్ని బిట్లు ఉన్నాయో చూద్దాం. 240 పేజీ కదా, 240 పేజీ చూద్దాం ఒకసారి ఎన్ని బిట్లు ఉన్నాయో. అవన్నీ కూడా మీరు ఫోకస్ చేయవలసింది. బాగా ఏమేమి ఫోకస్ చేయాలో కూడా చెప్తాను మీకు. అవే ఫోకస్ చేసుకుని బాగా చదువుకుంటే మీరు స్మార్ట్ వేలో వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏపీ కరెంట్ అఫైర్స్ ఏ అయితే ఉన్నాయో బాగా ఇచ్చారు. ఒక 110 బిట్లు ఉన్నాయి. 110 బిట్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి 110 టాపిక్స్ అనమాట. మనం 110 టాపిక్స్ మనం చదువుకుని వెళ్తే మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఒక 8 నుంచి 10 బిట్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అవి చదవండి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, అది గుర్తుంచుకోండి. చదివేటప్పుడు మీరు ఎక్కువగా జాతీయ అంశాలు చదవండి. ఇక్కడ 13 అంశాల్లో జాతీయ అంశాలు చదవండి. ఎందుకంటే జాతీయ అంశాలు అనేవి మనకి ఏదైతే ఇండియన్ సొసైటీ ఉందో, ఇండియన్ సొసైటీలో మన పబ్లిక్ పాలసీస్ ఉన్నాయి కదా, జాతీయ అంశాలు అనేవి మనకి రీసెంట్గా పబ్లిక్ పాలసీస్ ఏమి ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ జాతీయ అంశాల్లోకి వస్తాయి అనమాట. అంటే మన ఇండియన్ సొసైటీలో 3వ చాప్టర్ ఉంది కదా, పబ్లిక్ పాలసీస్ అనే జాతీయ విధానాలు అనేవి ఉంది కదా, ఆ జాతీయ విధానాల్లో మనకి జాతీయ అంశాల్లో లింక్ అవుతాయి అన్నమాట. కాబట్టి జాతీయ అంశాలు ఇక్కడ చదివితే మీరు కరెంట్గా మీకు అక్కడ లింక్ అవుతాయి అన్నమాట. అలా లింక్ చదవడం వల్ల ఇక్కడ మీరు జాతీయ విధానాలు చదవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇండియన్ సొసైటీలో కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అందుకు జాతీయ అంశాలు అనేవి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోండి, ఇండియన్ సొసైటీలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, అంతర్జాతీయ అంశాలు చదవండి, బాగా చదవండి. ఎక్కువగా బిట్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. జాతీయ అంశాల నుంచి, అంతర్జాతీయ అంశాల నుంచి ఎక్కువగా రావడానికి ఎక్కువగా ఉంది. 3వది రీజనల్ ఇచ్చారు మనకి. 3 ఇచ్చారు టాపిక్స్ మనకి. అక్కడ ఏమి ఇచ్చారు? అంతర్జాతీయ అంశాలు అండ్ జాతీయ అంశాలు అండ్ రీజనల్ ఇచ్చారు. అంటే రీజనల్గా వచ్చేసరికి మనకి ఏంటి, ఏపీ రీజనల్ అంటే ఏపీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనం చదవాల్సిన అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. 3వ చాప్టర్ అదే అనమాట. అంటే ఒక్కో చాప్టర్ నుంచి మనం ఒక 10 పెట్టుకున్నా ఏపీ నుంచి 10 వస్తుంది అనమాట మనకి రీజనల్గా చూసుకుంటే. కాబట్టి ఏపీ నుంచి ఎక్కువగా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అది చూడండి ఒకసారి.
ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చూడండి, రక్షణ రంగం చూడండి, అండ్ అవార్డులు చూడండి. క్రీడాంశాలు తక్కువ చూడండి, ఎక్కువ చూడొద్దు. ఎందుకంటే చూడండి కానీ కాన్సన్ట్రేషన్ పెద్ద అవసరం లేదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు, పొరపాటు చేసుకోవద్దు. ఎందుకంటే బిట్లు వచ్చిన అంటే ఇంతకుముందు గ్రూప్ 1లో మ్యాక్సిమం బిట్ ఏది కూడా రాలేదు ఇంతకుముందు క్రీడాంశాలకు సంబంధించి. కాబట్టి ఫోకస్ అనేది చేయండి, కానీ అంత ఫోకస్ అవసరం లేదు. చదవండి, పైన చదవండి, అంత అవసరం లేదు. ఒకసారి రివిజన్ చేసుకోండి సరిపోతుంది క్రీడాంశాల గురించి. వార్తల వ్యక్తుల గురించి చదవండి, ఎందుకంటే వార్తల వ్యక్తులు ఇక్కడ మెయిన్గా మనం ఏంటంటే మ్యాక్సిమం ఇండియన్ సొసైటీలో మనకి మహిళల టాపిక్ ఉంది కదా, ఇక్కడ వార్తల్లో ఉన్న మహిళల గురించి అందరి గురించి చదవండి. రీసెంట్గా ఎవరైతే మహిళలు వార్తల్లో నిలిచారో వాళ్ళ గురించి చదవండి. సురేఖ యాదవ్ గారు సంథింగ్ ఇంతకుముందు మహిళా కమిషన్ చైర్మన్ గారు చనిపోయారు ఇటీవలే. ఇటువంటి కొన్ని చదువుకుంటూ ఏంటంటే మహిళల గురించి వచ్చినప్పుడు మీరు అక్కడ ఆ టాపిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆ టాపిక్ నుంచి మన కరెంట్ అంశాల నుంచి మహిళల గురించి అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ సొసైటీ కూడా వార్తల వ్యక్తులను కొన్ని లింక్ చేసుకుని చదవండి. ఇంకా ఈ ముఖ్యమైన తేదీలు కూడా ఇండియన్ సొసైటీలో యూజ్ అవుతాయి. ఆదివాసీ దినోత్సవం థీమ్స్ కానీ కొన్ని థీమ్స్ ఉంటాయి కదా, ఆ థీమ్స్ని మనం ఇప్పుడు కరెంట్ థీమ్స్ని ఇండియన్ సొసైటీలో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ థీమ్స్ని కూడా చదువుకోండి. మీకు కరెంట్ సొసైటీతో లింక్ చేసుకుంటే ఇండియన్ సొసైటీకి కరెంట్ సొసైటీని లింక్ చేసుకుంటే మీకు ఈజీగా ఇక్కడ మార్కులు ఎక్కువగా చేయడానికి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు అండ్ థీమ్స్ కూడా చదవండి, ముఖ్యమైన బుక్స్ కూడా చదవండి ఎక్కువగా. అండ్ ఇంకా మనం బాగా ఫోకస్ చేయవలసిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగం, అవార్డులు ఇవన్నీ కూడా మీరు మామూలుగా చదవాల్సిందే. ఇంకా అవి మెయిన్గా ఫోకస్ చేయవలసింది మాత్రం ఒక 4 అంశాలు ఉన్నాయి: అంతర్జాతీయ, జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగం అండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ. ఈ 5 మాత్రం బాగా ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువగా అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న అంశాలు అనమాట. అవి మాత్రం బాగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు, ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను మీకు. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. బిట్స్ వెనకాల ఎక్స్ప్లెనేషన్ అనేవి మనకి ప్రతి బిట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొంచెం ఎక్కువగానే ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ కూడా, తక్కువేమీ ఇవ్వలేదు. మీరు చదువుకోవడానికి అండ్ బిట్ ఏ విధంగా వస్తుందో తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీది ఒక బుక్, ఈ చార్ట్ కూడా మీకు యూజ్ అవుతుంది. చార్ట్ కూడా అంటే 80 to 90% మీరు కరెంట్ అఫైర్స్ ఈ చార్ట్ ఈ బుక్ చదివితే ఇంకా మీరు ఏది అవసరం లేదు అనమాట. ఇంకా ప్రతిదీ ఇచ్చారు. జియో ట్యాక్స్ గురించి ఇచ్చారు, ఆర్థిక అంశాలు కానీ, జాతీయ అంశాలు కానీ అన్నీ కూడా చార్ట్లో మనకి కొంచెం టెక్స్ట్ ఓరియంటెడ్గా ఇచ్చారు. టెక్స్ట్ ఇచ్చారనమాట. ఇలా టేబుల్స్ మనకి సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక టేబుల్స్ టైప్లో ఇచ్చారు. ప్రతిదీ కూడా బాగుంది. మీకు రివిజన్ అనేది క్విక్ రివిజన్ అవుతుంది అనమాట, రివిజన్ కింద. ఓకే, ఒకసారి చదివితే మీరు సరిపోతుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా చూడండి, ఇలా మనకి ఎక్కువగా ఇచ్చారు. అవి చూడండి. పర్యావరణ రంగం కూడా మనకి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఇచ్చారు. ఇవి టాపిక్స్ మనం చదువుకుంటే చాలు, ఎక్కువగా ఇవి సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇది మెయిన్గా మనకి ఏ అయితే ఎక్కువగా టాపిక్స్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో మంచిగా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయో అన్ని టాపిక్స్ గురించి కూడా ఎక్కడ వదలకుండా ఇచ్చారు. ఖచ్చితంగా మీకు 80 to 90% మీకు ఎగ్జామ్లో ఈ బిట్ బ్యాంక్ నుంచే మీకు దిగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఒక మల్లేశ్వరి రెడ్డి మేడంది కూడా చాలా బాగుంది, ఆ బుక్ కూడా మీకు రివ్యూ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఇదైతే ఈ చార్టు అండ్ ప్లస్ బిట్ బ్యాంక్ ఉంది కాబట్టి మీకు ఇదైతే 80 to 90% ఇంక ఏ బుక్ అవసరం లేకుండా ఈ బుక్నే మీరు తరవుగా రివిజన్ చేసుకుంటే, నేను చెప్పిన కరెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లింకప్ చేసుకుని మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్ కాదు కరెంట్ అఫైర్స్, ఇక్కడ గుర్తుంచుకోండి. జియోగ్రఫీకి లింక్ అయి ఉంటుంది అండ్ ఏదైతే ఇండియన్ సొసైటీకి లింక్ అయి ఉంటుంది, ఈ రెండింటికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఒక 30 అబవ్ మీ కరెంట్ అఫైర్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఒక 80 to 90% మీరు గెయిన్ చేయాలనుకుంటే కరెంట్ అఫైర్స్ని ఒక స్మార్ట్ వేలో వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు కొంచెం చూసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి, లింకప్ చేసుకుని చదువుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. నేనైతే లింకప్ చేసుకునే చదువుతున్నాను, చాలా బాగా మార్కులు వస్తున్నాయి. నేను రీసెంట్గా టెస్ట్లో ఇవన్నీ అటెంప్ట్ చేశాను కాబట్టి లింకప్ చేసుకుని చదవడం వల్ల చాలా యూజ్ ఉందని అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.